హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జగిత్యాల జిల్లాలో 4 సబ్ రిజిస్ట్రార్లు బదిలీ. మనూర్ మండలంలో సివిల్ రైట్స్ డే. ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన. మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూత. ప్రభుత్వ జూనియర్ కళాశాల బుదేర్కు నూతన ప్రిన్సిపల్గా బాధ్యత స్వీకరించిన శ్రీనివాస్. రుణమాఫీ కాని రైతులు ఈ నంబర్కు ఫోన్ చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. జగిత్యాల జిల్లాలో 4 సబ్ రిజిస్టర్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్ 1 పరిధిలోని గ్రేడ్ 1, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్లను బదిలీ చేస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బుద్ధప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జగిత్యాల సబ్ రిజిస్టర్ కిషన్ నాయక్ భీమదేవరపల్లికి బదిలీ కాగా, వరంగల్ నుండి సుజాతను జగిత్యాల సబ్ రిజిస్టర్ గా నియమించారు. అశోక్ కోరుట్ల సబ్ రిజిస్టర్ గా, మహమ్మద్ అసిఫోద్దీన్ ఆర్మూర్ నుండి, మేట్పల్లి సబ్ రిజిస్టర్ గా ఇమ్రాన్ ఖాన్ ఖానాపూర్ నుండి మల్వాల సబ్ రిజిస్టర్ గా బదిలీ అయ్యారు. మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమానమైన హక్కులుంటాయన్నారు. కుల, మత, జాతి, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని వివక్ష చూపడం సరికాదన్నారు. అంతేకాకుండా అంటరానితనాన్ని రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి, గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం అంటే రాజ్యాంగంలో ఇందాక మన డిఎస్పీ గారు చెప్పినట్లు 14 ఆర్టికల్ అధికరణ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కులు అధికరణలు ఏమిటంటే సమానత్వ హక్కులు చెప్తున్నాయి. అధికరణ అంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంటే అందరూ సమానమే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆర్టికల్ 21 ఉంది, అందరికీ జీవించే హక్కు ఉంది. అది కూడా ఎట్లా గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 17 అనేది ఎవరిపైన వివక్ష చూపించకూడదు. అంటే ప్రాంతము, రంగు, మతము, ఈ విధంగా కులము, వీటి ఆధారంగా ఎవరిపైన వివక్ష చూపించకూడదు, తక్కువ ఎక్కువ అని. ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. మొత్తం 64.82 లక్షల లబ్ధిదారులు కాను ఇప్పటి వరకు 41.24 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయిందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా 1739 కోట్లు పంపిణీ చేశారు. ఉదయం 8:30 వరకు దాదాపు 64.66% పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం రికార్డుగా చెబుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 67,916 మంది భక్తులు దర్శించుకోగా 23,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా రాష్ట్రంలో వర్గీకరణ ప్రారంభిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా మాదిగ మాల ఉపకులాలకు రిజర్వేషన్ల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వర్గీకరణ అమలులకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. భారత క్రికెట్ జట్టుకు మాజీ హెడ్ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంశుమాన్ గైక్వాడ్ 1974-1987 మధ్య కాలంలో భారత జట్టు తరపున 40 టెస్టు మ్యాచ్లు, 15 వన్డే మ్యాచ్లు ఆడారు. ఆ తర్వాత భారత జట్టుకు 2 సార్లు ప్రధాన కోచ్గా పనిచేశారు. 1997-1999 మధ్య కాలంలో ఒకసారి కోచ్గా వ్యవహరించారు. అంశుమాన్ గైక్వాడ్ కోచ్గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రన్నర్-అఫ్గా నిలిచింది. మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్కు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, అప్పుడే అధ్యాపకులు బోధించిన పాఠాలు అర్థమవుతాయన్నారు. రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సేల్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుణమాఫీ కాని ఇతర సమస్యలున్నవారు హెల్ప్ లైన్ 8861000097 కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. రుణమాఫీ జరగక రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారుతున్నారని ఆరోపించారు. ఎవరెవరు రైతులకు అన్యాయం జరిగింది రుణమాఫీ విషయంలో, ఎవరెవరికి ఈరోజు బోనస్ రావాల్సి ఉండనో, ఎందుకు బోనస్ ఇవ్వలేదో అదే విషయం. అదేవిధంగా మరి ఈరోజు రైతు భరోసా 15,000 ఎవరెవరికి రావాలో ఎందుకు రాలేదో, అదేవిధంగా కౌలు రైతులు ఎవరున్నారో కౌలు రైతులకు నెలకు ప్రతి వాళ్ళకు 15,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మరి ఈరోజు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. వీళ్ళందరి తరఫున అన్ని గ్రామాల నుంచి రైతాంగ సమస్యల మీద, రైతుల రుణమాఫీ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అదే ఉత్తరం కాపీని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా పంపించండి. తప్పకుండా ఈ ప్రభుత్వము రుణమాఫీ పైన వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. వివరాలు, ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు, ఎంతమందికి మీరు రుణాలు మొదటి దశ ఇచ్చారు, రెండో దశ ఇచ్చారు, మూడో దశ ఎప్పుడు ఇస్తారు, అసలు ఇవ్వని వాళ్ళు ఎవరు, ఎవరెవరికి మొండి చేయి చూపారు, చేతి గుర్తుకు వేసినందుకు ఎవరెవరి నెత్తున భస్మాసుర హస్తం పెడుతున్నారో చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను. వాళ్ళు ప్రకటించకపోతే
భారతీయ జనతా పార్టీ రైతుల వద్దకెళ్లి వివరాలు సేకరించి మేమే రైతులకు అన్యాయం జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ముందు, తెలంగాణ ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అమలు చేస్తూ రైతులందరినీ కోరుతా ఉన్నాను. మీ యొక్క సమస్యను మరి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా అందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ కింద తెలిపిన విధంగా ఫోన్ నెంబర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 8861000097 8861000097 కు రైతులందరూ కూడా ఫోన్ చేసి మరి మీ వివరాలన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీ వివరాలన్నింటినీ కూడా బీజేపీ కార్యాలయంలో నమోదు చేయండి. మీకేదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేసిందో, రైతు మరి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అది కౌలు రైతు కానీ లేక రైతు కూలి కానీ ఎవరైనా కూడా మీ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ నమోదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ ఊళ్ళో జరిగేటువంటి రచ్చబండలో కూడా ధైర్యంగా ఎవరికి భయపడకుండా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని రైతు రచ్చబండ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ రానున్న రోజుల్లో రైతాంగ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాము. మరి తప్పకుండా హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జగిత్యాల జిల్లాలో 4 సబ్ రిజిస్ట్రార్లు బదిలీ. మనూర్ మండలంలో సివిల్ రైట్స్ డే. ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన. మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూత. ప్రభుత్వ జూనియర్ కళాశాల బుదేర్కు నూతన ప్రిన్సిపల్ గా బాధ్యత స్వీకరించిన శ్రీనివాస్. రుణమాఫీ కాని రైతులు ఈ నంబర్కు ఫోన్ చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.